నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతుంది. సో, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటిని కూడా బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఎంపీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా మరి నేను ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో, వీళ్ళకి బీజేపీకి తెలంగాణ మీద ప్రేమ లేదు, బీజేపీకి తెలంగాణ సోయి లేదంటూ కూడా మరి ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడదాం ఈ అంశాలపైన. సో, ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ కూడా మరి అసలు ఏం జరగబోతుంది ఆ తెలంగాణలో, బీజేపీ వ్యూహం ఏంటి, బీజేపీ ఇప్పటికే 2029లో ఖచ్చితంగా మేమే వస్తామని ఇటు బీజేపీ చెప్తా ఉంది. సో, మాట్లాడదాం దీనికి సంబంధించి. పివి రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు, స్పోక్స్ పర్సన్. నమస్తే. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ పని చేసినా కానీ అడ్డుపడతా ఉంది, బీజేపీకి సంబంధించిన నాయకులందరూ అడ్డుపడతా ఉన్నారు, అభివృద్ధి చేయనియట్లేదు తెలంగాణని. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఒక భయం పట్టుకుంది. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మిగతా ఎలక్షన్స్లో అయితే కార్పొరేషన్ ఎలక్షన్ వరంగల్ కానీ ఖమ్మం కానీ జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో ఒక భయం పట్టుకుంది. ఆయన ఏంటంటే పోయినసారి మాకు దగ్గర 48 సీట్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి. 48 సీట్లు, 48 కార్పొరేటర్లు మేము గెలిపించుకున్నాం. అంత సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఏ పార్టీకి లేదు చెప్పాలంటే. ఆ పార్టీ ఈ విధంగా గెలుస్తూ ఉంటే ఆయన రేపొద్దున ఈ ఎలక్షన్లో కూడా మేము కూడా గెలుస్తామనే భయం ఒకటి పట్టుకుంది. ఇప్పుడు మొన్న మల్కాజ్గిరి పోయిండు, మొన్న ఉప్పల్ పోయిండు. ఉప్పల్లో అక్కడ కూడా మల్కాజ్గిరి కార్పొరేషన్లో అక్కడ కొన్ని ఆయన మీటింగ్లో మాట్లాడుతూ డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీని, కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దేనికోసం మాట్లాడుతున్నారు? పర్సనల్గా నీకెందుకు అవసరం? నీకేం అవసరం? యాక్చువల్గా నీకు కావాల్సింది డెవలప్మెంట్, నీకు కావాల్సింది వెల్ఫేర్ కదా. నువ్వు వాటిని నువ్వు చెప్పినే నువ్వు అమలు చేయలేకపోతా ఉన్నావు. ఏ విధంగా నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తావు? రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నారు, ఆయననే బహిరంగంగా చెప్తున్నాం. ఏదైతే కిషన్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులతోటి రాత్రిపూట ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఆయనకు అసలు నాకు అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆయనకి ఎవరు చెప్తున్నారు ఏం అర్థం కావట్లేదు. కానీ బీఆర్ఎస్కి మాకు ఏం సంబంధం? ఎందుకు ఒప్పందాలు చేసుకుంటాం? మేము ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు నిజంగానే అయితే బీఆర్ఎస్ పార్టీని ఎవరు ఓడించారు? కాంగ్రెస్ పార్టీ ఓడించిందా లేకపోతే భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ వచ్చి ఓడించింది. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, గద్దె దించాలి ఆలోచన ఆ రోజు పాదయాత్ర ద్వారా మేము ఇంటింటికి ఊరూరికి వెళ్ళాం. ఆ రోజు తెలిసిపోయింది క్లియర్గా ఏ విధంగా మేము గెలవాలనుకున్నది. అప్పుడు ఆ విధంగా అట్లొచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతోటి, అబద్ధపు 6 గ్యారెంటీలతోటి ముందుకొచ్చి మేము నిజంగా గొప్పగా చేస్తాం, గొప్పగా మేము డెవలప్ చేస్తామని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి, ప్రజలందరినీ కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన పార్టీ ఎవరు? మేము చేసినామా? మేము ఎప్పుడు చెప్పలేదే. మేము చెప్తే డెఫినెట్గా మేము సాధిస్తాం, అమలు చేస్తాం, తీసుకొస్తాం, ఫండ్స్ తీసుకొస్తాం. అయినా కూడా 2014 నుంచి 26 వరకు ఇప్పటికి కూడా 12 సంవత్సరాల కాలంలో 13 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టింది ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, తర్వాత 8 మంది ఎంపీలు. ఈయనకి ఏంటంటే ఆయనకు తెలిసి కూడా పచ్చి అబద్ధాలతోటి భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసుకుంటూ, కేంద్ర మంత్రివర్యులను టార్గెట్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరైనా కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. నీ చేతగాక నువ్వు చేయలేక, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఈరోజు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని టార్గెట్ చేస్తే నీకేమొస్తుంది? మేము చేస్తూ ఉన్నాం. ఎట్లాగా? మీరు అడిగినా అడగకపోయినా కూడా, కేసీఆర్ అడిగినా అడగకపోయినా కూడా 13 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టి ఎయిర్వేస్ కానీ, హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, తర్వాత అన్ని రకాలుగా అన్ని రంగాల్ని డెవలప్ చేసేది ఎవరు? కేసీఆర్ చేసిండా లేకపోతే రేవంత్ రెడ్డి చేసిండా? ఎక్కడ చేసిండో చెప్పండి. ఒక ఇటుక తీసి ఇటుక పెట్టలేదు, ఒక కంపెనీ రాలేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఒక రోడ్ వేయలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు. ఎక్కడి నుంచి నాకు అర్థం కాదు. ఎట్లా చేస్తాడు? ఇప్పుడు హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా గుంతలమయం, వర్షాలు వస్తే మొత్తం లాగింగ్ పాయింట్స్, అవి పట్టించుకోడు. కానీ ప్రెస్ మీట్లో మాత్రం, మీటింగ్లలో మాత్రం టార్గెట్ చేసేది ఎవరిని? భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీరు ఒక నోట్ చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తలేడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సీన్లో లేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇక్కడ సీన్లో ఉన్నదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా మొన్న మోడీ గారు వచ్చిన దగ్గర నుంచే వాళ్ళకి భయం పట్టుకుంది. మీరేమో
మేము తెలంగాణకు సంబంధించి నిధులు తీసుకొస్తున్నాం, మోడీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మీరు అంటారు. కానీ ఇక్కడ లక్షల వేల కోట్లు ట్యాక్సులు కడతా ఉంటే మరి ఏదైతే మనం రూపాయి కడితే షారాన కూడా ఇయ్యట్లేడు మోడీ, కావాలని గుజరాత్కు ఇంకో రాష్ట్రానికి ఇస్తుండు తప్ప తెలంగాణకి ఇస్తలేడు అని మాట్లాడుతున్నారు కదా. మరి అవి కూడా పచ్చాబద్దాలే. మళ్ళీ కూడా అది చెప్తా ఉన్నాను, నేను ₹1 కడితే 45 పైసలు వస్తూ ఉంది. వీళ్ళ హయాంలో కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 UPA 1 కానీ UPA 2 కానీ వాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు? 15 పైసలు ఇచ్చేవాళ్ళు. 15 మ్యాక్సిమం 20 పైసలు ఇచ్చారు. దాన్ని డబుల్ చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతోటి అంతకుముందు అలా చేసినాం, ఇప్పుడు కూడా నెక్స్ట్ 5 years కూడా అదేవిధంగా తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మింగలేక బతకలేక ఏదో ఈ తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలనే ఆలోచన. ఎందుకంటే రేపొద్దున GHMC ఎలక్షన్స్ ఓడిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయినట్టే. ఆ ఖతం కావడానికి, ఖతం కాకుండా చేస్తున్న ప్రయత్నం ఇదంతా. బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీలో క్యాండిడేట్లే లేరు, 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు తప్ప మిగతా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు కానీ క్యాండిడేట్లు అంటే ఎమ్మెల్యేలు కానీ ఆ స్థాయి లీడర్లు లేరు అని చెప్తుండ్రు కదా. ఆయన మాటలన్నీ కూడా హాస్యాస్పదం, నవ్వొస్తూ ఉంది తెలంగాణ ప్రజలకి. ఇదే తెలంగాణ ప్రజల ముందు మేము పార్లమెంట్ ఎన్నికలు పోయినప్పుడు 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకున్నామా? ఎవరేసారు ఓటు? కాంగ్రెస్ వాళ్ళు వేసారా, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళు వేసారా? ఎవరేసారు? తెలంగాణ ప్రజలు వేసి గెలిపించారు కదా. మరి అది అర్థం కాదా? ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే BRS పార్టీ, భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాలు చెప్పారు, భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఎక్కడుంది, ఓట్లు ఎక్కడ పడతాయి, సీట్లు ఎక్కడ వస్తాయంటే మేము నిజంగానే చూపించాం. 17 పార్లమెంట్ సభ్యుల్లో 8 మందిని మమ్మల్ని గెలిపించుకున్నారు. పార్లమెంట్ సభ్యులు గెలిపించుకున్న తెలంగాణ ప్రజలు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి బీజేపీ మీద అభిమానంతో నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి చూసి మరి ఈరోజు గెలిపించుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం, కార్పొరేషన్ గెలిపించుకున్నాం, మొన్న కరీంనగర్ కార్పొరేషన్, ఇంకా 3 మున్సిపాలిటీ గెలిపించుకున్నాం, 100,000 కొద్ది వార్డులు గెలిపించుకున్నాం. మరి ఇదంతా కనపట్లేదా కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డి కనపట్లేదు. అంతా కూడా ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలతోటి ఈరోజు తెలంగాణ ప్రజలు మభ్యపెట్టాలి, డైవర్ట్ చేయాలి, ఓట్ల రాజకీయం చేయాలి, అంతే కావాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2023లో ఆ మేనిఫెస్టోలో కావచ్చు వాళ్ళు మాట్లాడినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి మాట్లాడినప్పుడు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఇప్పుడు దాదాపు 30 నెలలు అవుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. సో ఆ కేసులు ఎక్కడికి కూడా కోలికి రాని పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకు ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఇటు మూసి ఒక ATM అయిపోయింది, అటు తుమ్మిడిహెట్టి కూడా ఒక ATM కాబోతుంది అని అంటున్నారు. ఇంత జరుగుతుందే బీజేపీ ప్రభుత్వం ఎందుకు మరి మాట్లాడతలేదు? 100% ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున. నువ్వు ఏం చెప్పినావు ఎలక్షన్ ముందర? ఏం చెప్పినావు? నేను వచ్చిన తర్వాత అన్ని కేసులు BRS పార్టీ చేసిన మోసాలు కానీ అవినీతి అక్రమాలు కానీ వాటి మీద మొత్తం కూడా టోటల్గా కేసులు వేస్తామని చెప్పినావు, జైలు పంపిస్తా అని చెప్పినావు. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిరో, ఎవడైతే దిగమింగిండో వాడిని తీసుకొచ్చి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి లోపలేస్తా అని చెప్పినావు. ఎక్కడేసినావు నువ్వు? దమ్ములు ధైర్యం లేదా? భయపడుతున్నావా BRS పార్టీకి? లేకపోతే కేసీఆర్కి ఏమైనా భయపడుతున్నావా? ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? నువ్వు కాళేశ్వరం 1,00,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టారో, 1,00,000 కోట్లు కాదు అక్కడ, అది ఏం చేశారు వాళ్ళు? ఓన్లీ ఏదైతే ఒకటే బ్యారేజ్ మీద ఏదో ఖర్చు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, దాని మీద మాత్రమే ఇన్వెస్టిగేషన్ నడిచింది, ఘోష్ కమిషన్. మిగతా ఏం లేదు, ఇక 1,00,000 కోట్లు లేవు. ఇక ఎందుకు భయపడ్డదా? మరి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా దానికి? నేనేమంటాం, ఇప్పటికి కూడా మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు, రిపోర్ట్ మీ చేతులు ఉంది, బాల్ మీ చేతులు ఉంది. నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన CBIకి ఇచ్చిన అంటుండు కదా. మేము అడిగింది ఏంటి? టోటల్ కాళేశ్వరం మీద మీరు చెప్పినట్టే, నువ్వు చెప్పినావు కదా ఎలక్షన్ ముందల 1,00,000 కోట్లని, అదే 1,00,000 కోట్లు ఎవరైతే ఖర్చు పెట్టి ఎవరో తిన్నారో వాళ్ళు లోపలేస్తున్నావు కదా. మరి నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? నువ్వు ఎందుకు ఓన్లీ ఒక బ్యారేజ్ మీదనే నువ్వు ఎంక్వైరీ వేసావు? ఎంక్వైరీ ఒకటి దాని మీద ఎందుకు వేసినావు? కాలువలు ఎడిపోయినాయి, పంపులు ఎడిపోయినాయి, ఇంకా 2 బ్యారేజ్లు ఎడిపోయినాయి, టోటల్ కాళేశ్వరం మీద నువ్వే చేస్తున్నావు ఎంక్వైరీ. మేము అదే అడుగుతా ఉన్నావు, నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకు భయపడతా ఉన్నావు? నువ్వు చేయకుండా ఇప్పుడు మీ దగ్గర ఒక చిన్న రిపోర్ట్ తీసుకొచ్చేసి దాని మీద ఆయన కూడా యాక్షన్ తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి డెఫినెట్గా లోపలేయచ్చు. ఎందుకు వేయలేకపోతా ఉన్నాడు? ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చాడు? భయంతో. అంటే చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి ఇక్కడ. చీకటి ఒప్పందాలతోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ BRS పార్టీ కానీ ఉండబట్టే ఈరోజు
వాళ్ళు భయపడతా ఉన్నారు. దాంతోపాటుగా విద్యుత్ అక్రమాలు, తర్వాత ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఈ ఫార్ములా కేసు, గొర్రెలు బర్రెల స్కాము, ఈ స్కాములన్నీ ఎక్కడ పోయినాయి? కనపడతలేవు రేవంత్ రెడ్డి గారికి. భారతీయ జనతా పార్టీ కనపడతా ఉందా? భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు అంటే అదే భయం. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఆప్షన్. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 28 కానీ 29 ఎన్నికల్లో డెఫినెట్గా ఓడిచ్చే పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఓడిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ రాష్ట్రంలో రెండవ ప్రతిపక్షంగా మీరే ఉన్నారని బీజేపీ పార్టీ చెప్తుంది. 100% సో కనపడుతుంది కదా ఇప్పుడే. మోడీ గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని నాతోటి కలిసి పనిచేయి మెరేసే జోడు, అంతకు ముందు ఒక వర్డు కూడా అన్నాడు, నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో రాజకీయంగా అక్కడికి పోవాలంటే ఆ పార్టీలో ఉంటే నడవదు అని కూడా మాట్లాడారు. సో దాన్ని అంటే మీ పార్టీలో అంత క్యాడరు, అంత స్ట్రేచరు, ఆ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ లేడు, రాష్ట్రాన్ని నడిపించే లీడర్ లేరా? ఎట్లా లేరు ఆయన అనుకుంటే మేము ఎందుకు గెలుస్తాం? ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులలో మేము పోటీ చేసినాం, సర్పంచ్ ఎన్నికల్లో అన్ని వార్డులో పోటీ చేసినాం, 10,000 వార్డుల పైన మేము గెలుచుకున్నాం. తర్వాత మాకు లీడర్ లేరని వాళ్ళు అనుకోవచ్చు, కానీ మాకు లీడర్ లేకపోతే ఎన్ని ఎట్లా గెలుస్తారు? డెఫినెట్ అంటే మా ప్రధానమంత్రి, మా పెద్ద నాయకులు, మరి ఆయనకున్న గౌరవం కానీ ఆయన మీద ఉన్న గౌరవం డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో మోడీ గారు వచ్చారు. ఎందుకు రాకూడదు? 9,500 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతున్నప్పుడు, అభివృద్ధి పనులు ఖర్చు పెడుతున్నప్పుడు డెఫినెట్గా రావాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఏ రాష్ట్రానికైనా పోవచ్చు. ప్రధానమంత్రి అయినా, భారతదేశం ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు, కానీ ప్రధానమంత్రి భారతదేశానికి కదా. డెఫినెట్గా ఏ రాష్ట్రానికి వెళ్ళిపోతారు, ఎక్కడ అభివృద్ధి పనులైనా, ఎక్కడ సంక్షేమ పథకాలు ఉన్నా అమలు చేసే బాధ్యత తీసుకుంటారు వారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకప్పుడు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు. సో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీలోకి ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మేరేసే జోడో అని చెప్పారు. నేను ఏమంటున్నా, ఆ రోజు ఆ సందర్భంలో మాట్లాడే మాటలు ఏంటంటే, ఒకవేళ ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఎక్కడైనా మాట్లాడవచ్చు. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు అభివృద్ధికి నిధులు కావాలి, సంక్షేమ పథకాలకు నిధులు కావాలి, ప్రాజెక్టులకు నిధులు కావాలని చెప్పుకునే అవసరం ఉంటుంది, బాధ్యతగా తీసుకోవచ్చు. ఆ విధంగా మాట్లాడేది తప్పితే ఆయన వస్తాడా రాడా, రేపొద్దున ఆయన వస్తేనే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా, ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. ఇవన్నీ ఏంటంటే మాకు అవసరం లేదు. ఒకవేళ ఆయన అవసరమే లేదు, కాంగ్రెస్ పార్టీలో అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేయాలనుకుంటుంది, సింగిల్గా పోటీ చేస్తూ ఉంది. అన్ని ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తుంది. రేపు వచ్చే ఎన్నికలు కూడా, ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షులు కూడా క్లియర్గా చెప్పారు, మేము సింగిల్గా పోటీ చేస్తాము. పోటీ చేసే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ మా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా వేరే పార్టీ లేదు ఇక. ఆ పార్టీకి డెఫినెట్గా, ఎందుకంటే చూసాం 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని, తర్వాత ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని, వీళ్ళు చెప్పినన్నీ చూసినాం. వీళ్ళు చేసే అవినీతి అక్రమాలు చూస్తూ ఉన్నాం. ప్రజలు కోరుకుంటారు బీజేపీ పార్టీని, కింద బీజేపీ క్యాడర్ కూడా కోరుకుంటుంది. కానీ సో బీజేపీలోనే కొంత నాయకుల మధ్య సైక్యత లేదు అనేది కూడా వినబడతా ఉంది. మరి ఇటీవల ఒక ఇష్యూలో కూడా మరి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే మరి ఆయన సస్పెండ్ కూడా చేశారు కదా. ఒక్కటి గమనించాలి, ఆయన ఎక్కడో కదా, అది ఒక్కటి గమనించండి. ఒకవేళ నిజంగా ఐక్యత కానీ సఖ్యత కానీ లేకపోతే ఈ భారతీయ జనతా పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? మేము ఎందుకు గెలుస్తూ ఉన్నాం అన్ని ఎన్నికల్లో? ఇప్పుడు కార్పొరేషన్ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, లేకపోతే సర్పంచ్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు తీసుకున్నా సింగిల్గా పోటీ చేసి దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీలో సఖ్యత లేనది పచ్చి అబద్ధాలు, సోషల్ మీడియా ప్రచారం, ఈ ప్రతిపక్ష పార్టీల ప్రచారమే తప్పితే మా దగ్గర సఖ్యత ఉంది. అందరం కలిసి, అందరు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అందరు సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఒకటే ఒక ఆలోచన ఏంటంటే, మా టార్గెట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు రావాలి, ప్రభుత్వం రావాలనే ఆలోచన ఉంది. కాబట్టి మేము అందరూ కూడా దాన్ని టార్గెట్ చేసుకుంటూ ఒకటే ఒక ఆశయంతో ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ కూడా ఇవన్నీ ఇట్లాంటివి ఏమీ లేవు. ఎక్కడ ప్రతిపక్షాలు ఇటు బీజేపీ స్టేట్కి సంబంధించి కాకపోతే ఇటు రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ఉంది, అటు జాతీయ పార్టీ అధికారంలో మీరున్నారు. అక్కడ పెట్రోల్, డీజిల్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. సో కాంగ్రెస్ విమర్శిస్తుంది, ఇక్కడనేమో ఒడ్లు కొంటలేదనేమో మీరు విమర్శిస్తూ ఉన్నారు. ఇటు అంటే ఏం జరుగుతుంది ఈ రెండు పార్టీల మధ్య? ఒకటే సతీష్ గారు, మీరు ఆలోచిస్తే గమనిస్తే ఒకటి ఏంటంటే, ధాన్యం కొనుగోలు బాధ్యత రాష్ట్రాలదే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా తీసుకోదు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా తీసుకోదు. రాష్ట్రాల బాధ్యత తీసుకొని ధాన్యం వచ్చిన దగ్గర నుంచి, కల్లాల దగ్గర నుంచి ఐకేపీ సెంటర్సు, సుతులీలు, గన్ని బ్యాగులు, లారీలు, హమాలీలు అవన్నీ కూడా అరేంజ్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నోడల్ సెంటర్ లాగా పనిచేస్తాయి. నోడల్ సెంటర్లో పనిచేసి ధాన్యం కలెక్ట్ చేసిన తర్వాత, సేకరించిన తర్వాత బియ్యం మిల్లులకు పంపించి బియ్యం అయిపోయిన తర్వాత సెంటర్స్కి పంపిస్తారు. సెంటర్ వాళ్ళు ఏం చేస్తారని కేంద్ర ప్రభుత్వం ఒక 20,000 మెట్రిక్ టన్నులు అంత అమౌంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీడియేటర్ లాగా ఉంటుంది. మీడియేటర్ చేసినందుకు కొంత కమిషన్ వస్తుంది. కానీ గవి కూడా చేయలేని పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పాలి? ఇక రేవంత్ రెడ్డి ఏమో పెద్ద పెద్ద గప్పాలు మాట్లాడతాడు, నేను హిట్లర్ అంటాడు, ఇంకోటి అంటాడు, పనికి వాళ్ళ మాటలు మాట్లాడతాడు. అయితే ఇవన్నీ కూడా చేతగాక ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా ఫీల్ అవ్వకుండా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి కేంద్ర ప్రభుత్వం చేసేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. చేయకుండానే వృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, డీఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా చాలా రైతులు బాధపడుతూ ఉన్నారు. కల్లాల్లో, ఐకేపీ సెంటర్లో ధాన్యం అట్లాగే ఉంది, వర్షాలు వస్తూ ఉన్నాయి, చాలామంది మోసపోతూ ఉన్నారు, చాలామంది తడిసి ముద్దవుతూ ఉంటే పట్టించుకోవట్లేదు వీళ్ళు. సో ఇప్పటికైనా కూడా ఇమ్మీడియట్గా సేకరించాలి. సేకరించిన దాన్ని డెఫినెట్గా ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీకు చేత కాకపోతే రండి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. మా కిషన్ రెడ్డి గారు చెప్పారు, కేంద్ర మంత్రివర్యులు క్లియర్ చెప్పారు, మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి, మీరు రండి, మీకు ఎంత కావాలి మీరు మాట్లాడదాం, కేంద్ర ప్రభుత్వం కొనమని చెప్దాం. కానీ రారు, గట్లాంటి పట్టించుకోరు మళ్ళీ. సో ఓవరాల్గా 30 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. రేవంత్ రెడ్డి గారు అంటే స్టార్టింగ్ నుంచి కూడా కొంత అంటే ఆ స్థాయి, ముఖ్యమంత్రి స్థాయిని వదిలేసి కొంత లో క్లాస్లో మాట్లాడుతున్నారు అనేది బయట చర్చ జరుగుతుంది. నిన్న హిట్లర్కి సంబంధించినటువంటి కావచ్చు, గతంలో పేగులు లేసి మెడలు వేసుకుంటా, ఇట్లాంటి ఈ 30 నెలలలో సో రేవంత్ రెడ్డి గారు మాటల తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎంత కూడా ఒక చేసే దమ్ము లేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, వాగ్దానాలు 100 కొద్ది వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ఇక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ప్రజలకు మేము ఏదో చేస్తున్నాం చూపించడానికి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పిన, వీరు చేసింది శూన్యం. ఇక్కడ అప్పులు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు తప్పితే కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాడు. ఈయన చేసింది ఒక్క పైసా రాలే ఇప్పటిదాకా. ఇన్వెస్ట్మెంట్లు ఆయన చెప్పాడు 60,000 కోట్లు 50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాడు. ఒక్క కంపెనీ రాలే. ఫ్యూచర్ సిటీ అంటాడు, ఫోర్త్ సిటీ అంటాడు, ఇంకోటి ప్యూర్ రేర్ అంటాడు. ఇవన్నీ కూడా పచ్చబద్దాలతోటి ఒక మీడియాలో ఒక హల్చల్ చేయడానికి, తెలంగాణ ప్రజలకి ఏదో బూచి చూపించడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే కాంగ్రెస్ పార్టీ చేయదు తెలంగాణ ప్రజలకి, అటు బీఆర్ఎస్ పార్టీ చేయదు. ఒక ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అవుతూ ఉంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిమానం డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు వచ్చింది కాబట్టే ఈరోజు భయపడి రకరకాల మాటలు మాట్లాడుకుంటూ అటు కేసీఆర్ని టార్గెట్ చేయడు, కానీ ఇక్కడ పర్సనల్గా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితులు తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు.